అరే గా రోడ్ల మీద పోయేటప్పుడు జరగా హెల్మెట్ పెట్టుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా చెవులో శంఖ ముదితే ఏం లాభం అన్నట్టుగానే ఉన్నది ఈ ముచ్చట. ఏందో ఏమో అరే కావాలని చేస్తారా లేకపోతే చేయాలని చేస్తారా అసలు సమాజాలు మళ్ళీ ఫైలు అయితే మీదికి రూబా మాటలు మాట్లాడతాడు. ఈ ముచ్చట అంతా పక్కన పెడితే గీ అన్నలకి ఎవరైనా ఆలోచన చేసేలా చేసిల్లా అని అడుగుతాను ఒక మాట. అసలు గా అన్న ఏం చేసిండు అని చూపెట్టమంటారా? చలో గీ చూసేయండి మరి. ఆగో ఏమో హెల్మెట్ అని అదని ఇదని చెప్పి మళ్ళీ గిదేందో వీడియో చూపెడుతున్నారు ఏందని పరేషాన్ కాకుర్రి, జరింత ఓపిక పట్టుర్రి. ओए चचा रुक जाइए आप जा रहे हैं यहाँ जा रहे हैं। एक हेलमेट देना हेलमेट गाड़ी का। तो ये देखिए आप जा रहे हैं, आप सबके रक्षक हैं। आप आगे छोटे बच्चे को भी बिना हेलमेट के लिए बैठा रखे हैं। मैं देखा कि आपके पास हेलमेट नहीं है और आप दोनों लोग कौन है जिनको बैठा रखे हैं? हेलमेट भूल एग्जाम कुछ चाहिए। नहीं आप देखिए टोपी, आप अगर आपको कुछ हो जाएगा तो कौन रक्षा करेगा? इस छोटे बच्चे की भी और ये भी आपके परिवार को भी। तो ये बहुत जरूरी है, आप उसके अनुसार टाइप। ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఈ వీడియోలో హెల్మెట్ ఇచ్చిన ఆయన పేరు రాఘవేంద్ర. గట్లనే ఈ అన్నకు హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ద ఇండియాగా ఒక మంచి పేరు కూడా వచ్చింది. ఇలా ఇంకో ముచ్చట ఏందంటే అన్న రోడ్డు మీద ఎవరన్నా హెల్మెట్ పెట్టుకోకుండా పోతే ఎమ్మటే వాళ్ళ దగ్గరికి పోయి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి ఇక మంచి చెడు చెప్తాడు అన్నట్టు. ఇక గట్లనే తాజాగా ఉత్తరాఖండ్ లో ఒకటే బండి మీద నలుగురు పోతుంటే ఎమ్మటే వాళ్ళ దగ్గరికి పోయి హెల్మెట్ ఇచ్చి ఇట్లా పోవుడు మంచిది కాదు అని మందలిచ్చిండు. ఇక ఇలా ఈ అన్నను మెచ్చుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు ఈ అన్న 56,000 హెల్మెట్లు పంచిండంట. వారేవా క్యా బాద్ హే అన్న, నీకు సలామే అని ఇట్లా చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు. గట్లనే ఇప్పుడు ఈ వీడియో మన ఇంటర్నెట్ లా మస్తు చక్కర్లు కొడుతున్నది. अब निकल पड़े हैं हम दिल्ली की तरफ। जो फैमिली देखा कि परिवार को ये बोझ लेकर के चल रहे हैं लेकिन बिना हेलमेट के परिवार, तो ये जो परिवार जो बैठे हुए थे और बच्चा बैठा हुआ था, इनके बीच में उस पायलट्स को हेलमेट देना जरूरी था कि ताकि ऐसे ये परिवार भी समझ पाए कि सड़कों पर कितने मौत के निशान हैं और इस तरीके से परिवार में खुशियाँ रहें। आपको